ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా 128వ కీర్తనలు 128వ కీర్తనలు 2వ వచన భాగాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని వాక్యం సెలవిస్తుంది. మేలు మనకు కలగాలి అని అంటే, మేలు మనం పొందాలి అని అంటే, లేక దీవెనలు మనం పొందాలి అని అంటే, లేక ఆశీర్వాదాలు మనం పొందాలి అని అంటే, ఐశ్వర్యవంతులుగా మనము తీర్చబడాలి అని అంటే ఏం చేయాలా? ఏం చేస్తే మనము దీవించబడతాం, ఆస్వాదించబడతాం, లేక మన జీవితాలు, మన బ్రతుకులు ధన్యమవుతాయి అనే విషయాన్ని మనం గమనిస్తే దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని అంటుంది. అదేవిధంగా పై వచనంలో మనం గమనిస్తే ఇదే 2వ అధ్యాయంలోనే పై లైన్లో మనం గమనిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదమని వాక్యం సెలవిస్తుంది. కష్టార్జితం వలన మనం ఆశీర్వాదం పొందలేము, ధన్యుడము కాలేము, దీవెనలు మనం స్వతంత్రించుకోలేము. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నరుని కష్టార్జితం వలన వాడు ఐశ్వర్యవంతుడు కాలేడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ధన్యమవుతాయి? మరి నీవు ధన్యుడవు అని అంటుంది వాక్యము. నీవు ధన్యుడవు గనక నీకు మేలు కలుగునని వాక్యం సెలవిస్తున్నది. మరి నువ్వు ధన్యుడవు కావాలంటే ఏం చేయాలా? నువ్వు మేలులు పొందాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే మనకు ధన్యత అనేటువంటి అర్హత, లేక ధన్యతలో ఉన్నటువంటి మేలులు, ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటామంటే దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. తన 32వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా కింది వచనములో కూడా 2వ వచనములో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం మేలు పొందుకోవాలని అంటే, మనము దీవించబడాలి అని అంటే, మనం ఆశ్రయించబడాలి అని అంటే కష్టార్జితం వలన ఆశ్రయించబడలేం. ఎందుకంటే ఎన్నో ఏండ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా అనేక విద్యలు మనము చేస్తూ ఉన్నాం, అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాం. లోకంలో సామెత ఉన్నది, కోటి విద్యలట కూటి కొరకట. కోటి విద్యలు చేసి కోటి రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, ఐశ్వర్యవంతులుగా కాలేకపోతున్నాం. అక్రమంగా సంపాదించేవారు ఎందరో ఐశ్వర్యవంతులు అవుతున్నారు, కానీ వాళ్ళు ధన్యులు కాలేరు, దేవుని యొక్క మేలులు వారు పొందలేరు. కానీ ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, నీవు పాపమునకు ప్రాయశ్చిత్తం పొందితే, ఆత్మలో కపటము లేకుండా ఉంటే ధన్యుడవుతావు, మేలు పొందుకుంటావు అని వాక్యం సెలవిస్తుంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమపత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, వీళ్ళందరూ కూడా ధన్యులవుతారని వాక్యం సెలవిస్తుంది. ప్రాయశ్చిత్తము నొందినప్పుడు, అతిక్రమ విషయంలో, పాపం విషయంలో ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినప్పుడు ఈ 7, 8, 2 వచనాలలో మీరు ధన్యులవుతారని చాలా స్పష్టముగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మన జీవితాలు ధన్యం కావాలంటే, మన బ్రతుకులు ధన్యం కావాలంటే, మనం దేవుని యొక్క మేలు, కృప మనం పొందాలి అని అంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసుకో, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసుకొని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తాం. ఒక రోగి అయి ఉన్నాడు, ఒకడు రోగి అయి ఉన్నాడు, అతడు పక్షవాయువు గల స్థితిలో ఉన్నాడు. పక్షవాతం అనేటువంటి రోగం వచ్చింది. 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి, ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చూడండి ప్రియులారా, ఒక రోగిని తీసుకొని వచ్చాడు. ఆ రోగికి కావలసినటువంటిది అప్పుడు తక్షణం ఏం కావాలి అంటే, ఒక 1000 రూపాయలు ఇస్తే సంతోషిస్తాడా?
ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సంతోషిస్తాడా అని అంటే వాటి వలన సంతోషించడు. ఒకవేళ మంచి చైన్ బంగారు గొలుసు ఇచ్చినా సంతోషించడు. మరి అతనికి ఏం కావాలి అంటే స్వస్థత కావాలా. అని ప్రియులారా, అతన్ని నడవలేని స్థితిలో ఉన్నాడేమో, అతన్ని మోసుకొని వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. లేఖనములో గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది చాలా స్పష్టముగా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. అందరు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. అక్కడ వీడు రోగముతో వచ్చాడు, వ్యాధితో వచ్చాడు, బాధల్లో వచ్చాడు, రకరకాల శోధనలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈయన నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో స్వస్థత కావాలా, విడుదల కావాలా, ఆశీర్వాదం కావాలా, ఏదైనా మొదటిగా మనము దేవుని ద్వారా పొందాలి అంటే ప్రాయశ్చిత్తం పొందిన వారమై ఉండాలి. అనగా మన పాపమునకు, మన ఆత్మకు ఉన్నటువంటి ప్రతి కల్మషము విడుదల పొందాల. పాపము నుంచి విడుదల పొందకుండగా, ఆత్మకున్న కల్మషం మనము కడిగి వేసుకొనకుండగా ధన్యులము కాలేము, దేవుని దీవెనలు మనం పొందలేము. ఎందుకంటే ఎంతోమంది రోగులను దేవుడు స్వస్థపరిచాడు, ఎంతోమంది దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచాడు, ఎంతోమంది చనిపోయిన వారిని దేవుడు లేపాడు. కానీ ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనిస్తే నీ పాపములు క్షమించబడి నేనని ఎవరికో చెప్పలేదు. కానీ వాడు చేసిన పాపములను బట్టి శాపం అనుభవిస్తున్నాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు దేవుని లేఖనం నీతో నాతో మాట్లాడుతున్నది. నువ్వు పాపము చేసి భయంకరమైన రోగాలతో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, కుటుంబం అంతా శాపమును అనుభవిస్తున్నదా, దారిద్ర్యములో మునిగిపోతున్నావా, లేమి నీ జీవితంలో ఉన్నదా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ ఆత్మకు కలిగినటువంటి ఆ పాపమును, శాపమును, దోషమును కడుక్కున్నట్లయితే నీ బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి వ్యసనాలను గనక నువ్వు తీసివేసుకున్నట్లయితే నీ జీవితంలో ధన్యత అనేటువంటి అర్హత నీకు వస్తుంది. దాని తర్వాత దాని తర్వాత ఒకటి మేలులు పొందుకుంటా. ఇదే 128 మొదటి వచనంలో వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని అంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులట. యెహోవా యందు భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలంటే యోబు గురించి మనం చదివినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు గనక అతడు చెడుతనమును విసర్జించి వేశాడు, అందుకైనా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అందుకు ప్రియులారా, మనం నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందాలి అని అంటే మనం ధన్యతను అర్హత పొందుకోవాలా, మేలులు పొందుకోవాలా. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావేమో, ఎంతమంది సేవకుల ద్వారా ప్రార్థనలు చేయించుకుంటున్నావేమో, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నావేమో, ఎన్ని ప్రయత్నములు చేసినా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కష్టార్జితంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఆశీర్వాదము లేదేమో. అందుకే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాను. అందుకే ఈ విషయాన్ని దేవునికి తెలియజేస్తున్నాడు. నీ కష్టార్జితం అనుభవిస్తావు, మంచి ఆరోగ్యముగానే ఉంటావు. నీకు కలిగినది ఒకటి ఏమిటి అంటే, నీకున్న పాపం అంతటిని తీసివేసుకో, దాన్ని తొలగించి వేసుకో, దాన్ని దూరం చేసేసుకో. నీ బ్రతుకు ఆశ్చర్యకరంగా మారుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, ఇర్మియా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదనని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మందిరానికి వెళ్తూ, చర్చికి వెళ్తూ, సంఘములో విశ్వాసిగా ఉండి, పాటలు పాడేవాడిగా ఉండి, సంఘ నాయకుడిగా ఉండి, సంఘ సేవకుడిగా ఉండి ఎన్ని పొరపాట్లు చేసి ఉన్నావో, ఎన్ని తప్పిదములు చేస్తున్నావేమో, విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఆయన ఎదుట పశ్చాత్తాపడము, దేవుడు నిన్ను క్షమించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన ఆయన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపడయందు సంతోషించువాడు గనక నిరంతరము ఆయన కోపముంచడు.
ఒకవేళ గనక ఆయన నీ మీద కోపం ఉంచేటట్లా ఉంటే, నీ మీద పగ ద్వేషం అనేది ఆయన పెంచుకునేటట్లు ఉంటే, ఈరోజు ఈ మాటలు నీకు వినిపించేవాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు గనక, నీకున్న ప్రతి పాపమును తీసివేయాలనుకుంటున్నాడు గనక, నీకున్న స్థితి నుంచి విడిపించి నిన్ను ఆయన గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచాలని అనుకుంటున్నాడు గనక, నిన్ను ప్రేమించి మాటలు నీకు తెలియజేస్తున్నాడు కనుక ప్రియులారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడేవని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నీవు కూడా ఆయనను విస్తారముగా ప్రేమించుము, ఆయనకు లోబడము, ఆయన అడుగుజాడల యందు నడుచుము, సమస్త కల్మషమును కడిగి వేసుకునము. అపారమైన దీవెన ఆశీర్వాదాలు ప్రభు కృప మనకు తోడై ఉంటుంది. అటు కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట ప్రార్థన చేసుకోకుండా ఒక్క మాట, ప్రభువా నన్ను క్షమించుమను అడుగుము, దైవాశీర్వాదాలు పొందుకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని నీకు వందనాలు. నా జన్మకర్మ పాప శాప దోషాలన్నీ కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మమ్మల్ని మేలులతో దీవెలతో ఆశీర్వాదాలతో నీకు మహిమ పొందమని త్రేక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.